కోటదల్లి రండి. ఆగండి, ముందు కుడికాలు పెట్టి దిగండి. అదేంటి ఎడంకాలు పెట్టి దిగారు? కుడికాలు పెట్టాల్సింది ఆ ఇంట్లో, ఎడంకాలు ఎక్కడైనా పెట్టొచ్చు. పదండి. అంతేనంటారా? చాలా గొప్పోడు, పదండి. నిన్నే ఇదేనండి మా తాజ్మహల్. నమస్కారం చిరబాబు. నమస్తే బాబాయ్. ఏంటి ఇలా వచ్చావు? నిన్ను సాయం అడగాలని వచ్చారు నాన్న. సాయవా? నాతోనా? అవును. ఏంటి చిన్నబాబు? ఈమె వసుంధర. నమస్కారం మావయ్య గారు. నమస్కారం. మామయ్య గారా? చిన్నబాబు ఎవరి అమ్మాయి? మీ మేనగోడలు. మేనగోడలా? నాకు మేనగోడలు ఎక్కడుందయ్యా? మీ చెల్లెలు కూతురు అనమాట. అరే, నాకు చెల్లెలు మాత్రం ఎక్కడుంది? ఉందని చెప్పి అబద్ధం ఆడాలి. ఊరందరికీ చిన్నప్పుడు తప్పోయింది మేనగోళ్ళని చెప్పి నమ్మించాలి. ఏంట్రా ఇదంతా? ఏంటి చిన్నబాబు? చూడు బాబాయ్, మా అన్నయ్య జీవితంలో పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు. ఎన్ని అబద్ధాలని చెప్పి ఈ అమ్మాయిని మా అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేయాలి. ఇదే కాదు, అవసరమైతే ఇక ముందు మీరు చాలా నాటకాలు ఆడాలి. ఏంటి నాటకం ఆడేది? ఆయన ఎదురుకుండా నుంచి మాట్లాడాలంటేనే మాకు పంచులు తడిసిపోతాయి. ఇంకా నాటకం ఆడటం కూడాను. ఏ విషయం కనుక ఆయన తెలిసిందంటే నన్ను నిలువున గొడ్డలు పెట్టి నరిగా అవతల మారేస్తాడు. భయం ఎందుకు బాబాయ్, నేను పక్కనే ఉంటాగా. ఎందుకు గొడ్డలు ఎత్తడానికే? ఎంత పిరికి వాడివి, నా తండ్రికి ఎందుకు పుట్టావు? తప్పుడు కొత్తకు పోక. నేను నీకు పుట్టమేంటి? నువ్వే నాకు పుట్టావు. ఐసీ పాపం వాళ్ళంత బతిలాడుతుంటే కాదంటావేమయ్యా, ఒప్పేసుకో. అలా పెట్టి గడ్డి. మన కుటుంబం అంతా సూర్యమూర్తి గారి మీద ఆధారపడి ఉంది. ఆయన పెళ్లి చేసుకుని సుఖంగా ఉండడంటే ఆ మాత్రం సాయం చేయలేవా? బాబాయ్ ప్లీజ్ బాబాయ్, ఒప్పేసుకో. అసలు సూర్యమూర్తి గారు లాంటి మంచి మనిషిని మోసం చేయటం మహాపాపం బాబు. కానీ ఆ మహానుభావుడికి మంచి జరగాలని మీరందరూ ప్రయత్నం చేస్తున్నప్పుడు నేను కాదని ఎందుకంటాం? అలా కానివ్వండి. రామరా రండి రండి, ఇక మీదట ఇల్లు మీదే. త్వరగా రండి చంద్రబాబు గారు, స్నానానికి నీళ్ళు సలసల కూలింగ్ అయిపోతున్నాయి. ఎరా పొద్దున్నే తేడాగా మాట్లాడుతున్నావు. ఏ లేదు చంద్రబాబు గారు, పట్టణంలో చదువుకొని వచ్చారు కదా, ఇంగ్లీష్ లో మాట్లాడితే ఈజీగా అర్థమైపోతుంది. చదువుకున్న సిటీలోనా, పుట్టింది పెరిగింది పల్లెటూరు. ఏంట్రా ఆపోజిషన్ వాళ్ళ అసెంబ్లీలో ఊగినట్టు చంద్రబాబు గారు ఏమైంది? ఇదే వీక్నెస్ రా. మీరు పని చేయండి, మీకు అట్టగా మాలిష్ చేద్దాం ఉంది. చంద్రబాబు గారు మీరు కదకండి, మీరు పని చేయండి. చంద్రబాబు గారు మీరు మీరు ఇష్టంగా కూర్చోండి, నేను ఇప్పుడు వచ్చేస్తాను. నూనె తీసుకుని వచ్చేస్తాను. చంద్రబాబు గారు కదలకండి బాబు. ఈయనేదో పిచ్చి కుక్క కరిచినట్టుంది. మాలిష్ మాలిష్ చంద్రబాబు గారు, మాలిష్ 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 మాలిష్. ఇది అవసరం అంటావా? చంద్రబాబు గారు ఏంటో కొడతావా? కొట్టలేదు చంద్రబాబు గారు, మీ తల మీద మాలిష్ చేద్దామని. డప్పనక 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 దిక్కిపోయింది. అలాగే చంద్రబాబు గారు, తాళం సరిగ్గా పడుతుందో లేదో చూశాను. డప్పనక చూసారా చంద్రబాబు గారు? ఈ తొందరలో గౌరికి టీ టిఫిన్ ఇవ్వడం మర్చిపోయాను. టీ అంటే టిఫిన్ ఏంటి? టీ అంటే కుడితి, టిఫిన్ అంటే గట్టి. చంద్రబాబు గారు వస్తాను రండి. నూనెంతా కంట్లో కలుతుందిరా, నేను స్నానం చేస్తున్నా. రానా త్వరగా. వచ్చావరా? రే కేశవ, నీ చేయబడినగానే మెదడు కదరా, మనసు కూడా చల్లబడిపోయింది. 10 మందికి అన్నం పెట్టి చేయగదే గారు, ఆ మాత్రం చల్లగా ఉంటాం సహజమే కదండి. ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఒక రకంగా నా పరిస్థితి పిచ్చి పిచ్చిగానే ఉందండి. సర్లే గాని కాస్త ఇక్కడ పట్టు. శబాష్రా. ఇంకా పెడతానండి. చంపుతా, ఇప్పుడే కదా మొదలుపెట్టింది. కేశవ, ఈ విద్య ఎక్కడ నేర్చుకున్నావురా? ఇప్పుడు ఆ ప్రశ్న సమాధానం అర్జెంట్ గా చెప్పాలంటారా? ఏం చెప్పలేవా? అయితే అన్నయ్య గారిని చెప్తానులేండి. అన్నయ్యని అడిగి చెప్పడం ఏంట్రా? మరి మాలిష్ చేసేది అన్నయ్య గారే కదండి. అన్నయ్య